గా యుద్ధం చేయబట్టి దునియా దేశాలకు పెద్ద పరేషాన్ పట్టుకుందబ్బా. ఆయిల్ కష్టాలు రాబట్టే గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగే, మన దేశంకెళ్ళి అటు పంపించే సరుకు సౌదలు బంద్ అయ్యే, స్టాక్ మార్కెట్ల పైసలు పెట్టినోళ్ళైతే నెత్తికి చేతులు పెట్టిండ్రు. ఇంతకు ఇప్పుడు ఆడ ఎట్లున్నదంటే సముద్రంలా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ల మీద అమెరికా మిస్సైల్ కొడితే షిప్ మొత్తం దలగబడ్డది. రాజధాని టెహ్రాన్ ఇంకో మెయిన్ సిటీ కోమ్ మీద బాంబులేసుడుతోటి పరిస్థితి మంచిగా లేదు. ఈ 6 రోజుల్లో 25 దావుకండ్ల మీద బాంబులు పడ్డాయట. 1200 మంది పానాలు పోతే అండ్ల పిల్లలే 194 మంది, ఆడోళ్లు 200కు మీద. 10,000 మందికి దెబ్బలు తాకితే 8,000 ఇండ్లు కూలినట్టు ఇరాన్ ఆఫీసర్లు చెప్తాండ్రు. ఈలు కూడా ఏం ఊకుంటలేరు. బహ్రెయిన్ మీద డ్రోన్ అటాక్ చేసింది. సౌదీలా ఆయిల్ కేంద్రాల మీద డ్రోన్లు కొట్టబోతే గాల్లనే వేల్చివడేసింది అక్కడి ఆర్మీ. ఇజ్రాయెల్ కు బతకవైన మన నిజామాబాద్ మనిషికి మిసైల్ ముక్కలు దాకి దవకండ్లున్నాడు. పేరు తిరుపతి. 6 ఏండ్లైనట పోయి. ఇరాన్ సుప్రీం లీడర్ ను మీరు డిసైడ్ చేసుడు కాదు, నేను చెప్పాలే, లేకుంటే మీ సంగతి చూస్తామని ట్రంప్ సారు మళ్ళో వార్నింగ్ ఇచ్చిండు. ఎప్పుడేం జరిగేది తెలియకుంటుంది పరిస్థితి. ఈ యుద్ధం చేయబట్టికి బంగ్లాదేశ్ లా యూనివర్సిటీలు బంద్ పెట్టిండ్రు. పెట్రోలు డీజిలు ఎక్కువ తక్కువ పోస్తలేరు. మరి ఆగి కొట్లాట ఎన్నడాగుతుందో, దునియాల పరిస్థితి మంచిగా ఎన్నడైతుందో.